టీ కాంగ్రెస్లో ఎమ్మెల్సీ ఎన్నికల వేడి పెరుగుతోంది. పార్టీకి దక్కే ఒకే ఒక్క ఎమ్మెల్సీ కోసం ప్రయత్నిస్తున్న నేతలంతా ఢిల్లీకి క్యూ కట్టారు. ఢిల్లీలో మకాం వేసిన సీనియర్ జూనియర్ నేతలు కనిపించిన నాయకుడినల్లా ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్కు ఒక సీటు దక్కే అవకాశాలున్నాయి. కానీ ఆ ఒక్క సీటుకు విపరీతమైన పోటీ ఉంది. బడా లీడర్ల నుంచి మొదలు అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు దాదాపు 40 మంది నేతలు రేసులో ఉన్నారు. ఈ జాబితాలో పీసీసీ మాజీ బాసులు డిఎస్, పొన్నాలతో పాటు మాజీ మంత్రులు సవిత, సునీత, మహిళా కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు ఆకుల లలిత ఉన్నారు. ఢిల్లీలో మకాం వేసిన డిఎస్ తదితరులు చివరి ప్రయత్నాల్లో ఉన్నారు. తనకు మరోసారి అవకాశం ఇవ్వాలని డిఎస్ కోరుతుండగా అధిష్టానం మధ్యలో ఏముందో ఎవరికీ అంతు చెక్కటం లేదు. సోనియా, రాహుల్ సోమవారం ఢిల్లీలో లేకపోవడంతో అక్కడ ఉన్న రాష్ట్ర నేతలెవరూ వారిని కలవలేకపోయారు. ఏఐసీసీ ద్వితీయ శ్రేణి నాయకులను కలిసిన రాష్ట్ర నేతలు ఒక్క ఛాన్స్ ప్లీజ్ అంటూ రిక్వెస్ట్ చేస్తున్నారు. మహిళకు ఛాన్స్ ఇవ్వాలనే ఆలోచనలో హైకమాండ్ ఉందని వార్తలొస్తున్నాయి. అదే జరిగితే ఆ అవకాశం ఎవరికి దక్కుతుందనే దానిపై ఊహాగానాలు మొదలయ్యాయి. మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా ఉన్న ఆకుల లలితను ఆ పదవి నుంచి తప్పించడంతో ఆమెకు అవకాశం వస్తుందని అంటున్నారు. అయితే ఆ పోటీలో ముందున్నారని భావించిన కరీంనగర్ జిల్లా నాయకురాలు నేరేళ్ల శారదకు మహిళా కాంగ్రెస్ అధ్యక్ష పదవి ఇచ్చారు. మహిళా కోటా పేరు బయటకు రావడంతో అలర్ట్ అయిన పొన్నాల ఇస్తే తనకు లేకుంటే తన కోడలు వైశాలికి అవకాశం ఇవ్వండని కోరుతున్నారు. మొన్నటి ఎన్నికల్లో పోటీకి సీటు దక్కని సవితా ఇంద్రారెడ్డి కూడా గట్టి ప్రయత్నాల్లో ఉన్నారు. తనకు సీటిస్తే తనతో పాటు తన కొడుకు గెలిచేవారమని, అందుకే ఇప్పుడు ఎమ్మెల్సీ సీట్ ఇవ్వాలని ఆమె కోరుతున్నారు. మెదక్ లోక్సభ ఉప ఎన్నికల్లో పోటీ చేసిన సునీత లక్ష్మారెడ్డి కూడా తన సేవలు చూసి పదవిస్తారని ఆశిస్తున్నారు. డిప్యూటీ మాజీ సీఎం దామోదర రాజనరసింహ కూడా ఇలాంటి ప్రయత్నాల్లోనే ఉన్నారని సమాచారం. గ్రేటర్ పార్టీ అధ్యక్షుడు దానం నాగేందర్ కూడా గట్టి ప్రయత్నాల్లోనే ఉన్నారు. మరోవైపు పీసీసీ చీఫ్ ఉత్తమ్ తనకు అందిన 40 దరఖాస్తులను కట్టకట్టి ఢిల్లీకి పోస్టు చేసి చేతులు దులిపేసుకున్నారు. అర్హులైన 4-5 పేర్లు పంపాలని హైకమాండ్ కోరితే సీనియర్లతో సంప్రదించి జాబితా సిద్ధం చేయాలనే ఆలోచనలో ఉన్నారు ఉత్తమ్.